ఈ షార్ట్ ఫిల్మ్లోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించబడినవి కావు. ఏంటి మచ్చా ఇక్కడ నిలబడి ఆలోచిస్తున్నావు? హైదరాబాద్లో ఫ్లాట్ కొందాం అనుకుంటున్నా, ఏమంటావు? ముందు రైస్ బాగాలేదు మచ్చా, దాని గురించి ఆలోచించు. ఈరోజు రిజల్ట్ ఉండే కదా మచ్చా, ఏమైంది? రవిగాడు చూసి కాల్ చేస్తా అన్నాడు మచ్చా, దానికోసం వెయిట్ చేస్తున్నా. మరి ఏమైంది మచ్చా? అదిగో మాటల్లోనే కాల్ చేస్తున్నాడు వాడు. హలో, చూసావరా రిజల్ట్? ఏమైంది, వచ్చిందా? అది నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు బాబాయ్. మళ్ళీ పోయిందా? బాబాయ్. హలో హలో, ఏమైంది మచ్చా, డల్ ఉన్నావు? పోయిందంట మామ చికెన్ తేవాలా? రేయ్, నా బాధ నాకే ఉంటే నువ్వేంట్రా చికెన్ అంటున్నావు? రారా సాయి. ఏంట్రా సాయి ఎలా వచ్చినావు? ఈరోజు రిజల్ట్ కదా, చూసుకున్నావా? ఇప్పుడే రవిగాడి కాల్ చేసిండ్రా, ఈసారి కూడా దొబ్బింది. లేదన్నా, మెరిట్ లిస్ట్లో నీ పేరు వచ్చింది, కావాలంటే చూడు. మామ నాకు మందు కావాలి, ఫుల్ ఎంజాయ్ చేయాలి ఇవాళ. అన్న నాకైతే దావత్ కాదు. ఓకే ఓకే ఆగండి రా, పార్టీయే కదా, సాయంత్రం ఇస్తాలే, సరేనా? నాకొచ్చిన ఈ గవర్నమెంట్ జాబ్తో మా అమ్మ నాన్నని చాలా బాగా చూసుకుందాం అనుకున్నా, కానీ ఆ సంతోషం ఒక్కరోజు కూడా లేకుండా పోయింది. దానికి కారణం ఒక్క ఫోన్ కాల్. ఆ ఫోన్ కాల్ నా జీవితాన్నే తలకిందులు చేసింది. కాదు రవి, రిజల్ట్ చూడమంటే నువ్వు అసలు ఏ రిజల్ట్ చూసావురా? నువ్వు రిజల్ట్ చూడమన్నావు కానీ ఏ రిజల్ట్ చెప్పలేదు కదా. మీ భయపడ్డా కదరా బాబు. ఎందుకన్నా గవర్నమెంట్ జాబ్ అంటే అంత పిచ్చి? బయట చేసుకున్నట్టు చాలా జాబ్స్ ఉన్నాయిగా. అది నీకు చెప్పిన అర్థం కాదు ఈ జాబ్ గురించి. బ్రతకాలంటే ఏదో ఒక జాబ్ చేసుకొని బ్రతకొచ్చు, కానీ ఈ ఒక్క గవర్నమెంట్ జాబ్ ఉంటే మన ఊర్లో మన అమ్మ నాన్నకు చాలా పేరు ఉంటుంది. ఎప్పుడు మనల్ని పట్టించుకొని చుట్టాలు కూడా మన గురించి గొప్పగా చెప్పుకుంటారు. అది ఈ గవర్నమెంట్ జాబ్కున్న పవర్. అయినా ఇదంతా మీకు చెప్పిన అర్థం కాదు సాయి. ఎంజాయ్ ద పార్టీ. ఈ టైంలో మా ఎమ్మెల్యే పిఏ ఫోన్ చేస్తున్నాడు. అరే మామ, మీది అయిపోతే వెళ్ళి పడుకుంటారా, చిన్న కాల్ మాట్లాడేసి వస్తా. అసలు ఎక్కడ పెట్టాను?
సరైన టైంకి అస్సలు దొరకదు. ఏంటి బాబాయ్ ఏం వెతుకుతున్నావు? అదేరా ఇక్కడ సర్టిఫికెట్లు పెట్టాను, అసలు కనిపించట్లేదు. నువ్వేమైనా చూసావా? ఇంకెక్కడ సర్టిఫికెట్లు? నైటే గాల పెట్టినావుగా. కాలబెట్టానా? నీకేమైనా మెంటలా? నా సర్టిఫికెట్లు నేనెందుకు కాలబెడతారా? నాకు కాదు, నీకే మెంటల్. నైట్ ఏం చేసావు గుర్తు తెచ్చుకో ఒకసారి. నైట్ ఏం చేసావు? నీకు కొంచెం కూడా గుర్తులేదా? సడన్గా వచ్చావు, సర్టిఫికెట్ తీసుకెళ్ళి కాలబెట్టావు. అసలు ఏం జరిగింది? ఏం మాట్లాడావు ఫోన్లో? ఏం చేశానురా నైటు? ఏం చేస్తావో తెలియదురా, ఆ జాబ్ మాత్రం మావని కావాలి. హలో అన్న, చెప్పన్నా. తమ్ముడు నరేందరా మాట్లాడేది? అవునన్నా, చెప్పన్నా. బాగానే గుర్తుపట్టినావు తమ్ముడు. ఏంటన్నా ఈ టైంలో కాల్ చేసావు? గ్రూప్స్ రిజల్ట్ వచ్చింది. అవునన్నా, నిన్నే వచ్చింది. ఎందుకన్నా? ఇందులో నీకు జాబ్ వచ్చిందట కదా. తమ్ముడు నాకు హెల్ప్ చేయాలి. ఏంటన్నా అది? మా బాబాయ్ కొడుక్కి ఆ జాబ్. ఏం చేస్తావో తెలియదురా, ఆ జాబ్ మాత్రం మావని కావాలా. కష్టపడి సంపాదించుకునే జాబ్ అన్నా అది. మీ నానేదో భూమి కోసం, ఆ భూమి లిటిగేషన్లో ఉందని నాకు తెలుసు. మీ అక్క పెళ్లి కోసం ఉంచారంట కదా. మీ నాన్న గురించి మాకు అన్నీ తెలుసు. ఆ భూమి నీకు కావాలంటే జాబ్ వదులుకోవాలరా నువ్వు. తమ్ముడు నీకు మెయిల్ పంపిస్తున్నా, ఆ మెయిల్లో నేను చెప్పినట్టు చెయ్యి. నా ఓపెన్ చేశాను. అన్న అయితే ఎవరికి చెప్పకు. చెప్పినవనుకో ఈ పొలం మీ నాన్న రెండు ఉండవు, అది గుర్తుపెట్టుకో. అయిపోయింది, అంతా అయిపోయింది. వీళ్ళెవరు లేరు, పడుకున్నారా? వీటి వల్లనే సగం జీవితం నాశనం అవుతుంది. ఈ క్షణం కోసమని ఎన్ని రోజులు కష్టపడ్డది. ఈ సర్టిఫికెట్స్ వల్లనే నాకు చదవాలనే ఆలోచన వచ్చింది. ఇవే లేకపోతే ఈ ఉద్యోగం సాధించాలనే ఆలోచన కూడా ఉండదు. వీటిని తగలబెట్టడమే బెటర్. ఏంటి బాబా ఇక్కడేం చేస్తున్నావు? ఏంటి ఇదంతా? ఏం లేదురా, సర్టిఫికెట్లు కాలబెట్టేశా. ఇన్ని సంవత్సరాలు కష్టపడింది దీనికోసమేనా బాబాయ్? ఏం చేయమంటావురా మరి? అయినా ఈ జాబ్ త్యాగం చేయకపోతే మా నాన్న, మా పొలం నాకు దక్కేటట్టు లేదురా. అందుకే ఈ పని చేశాను. జరిగింది ఏదో జరిగిపోయింది బాబాయ్. రా రూమ్కి వెళ్ళి పడుకుందాం. నువ్వు వెళ్ళి పడుకోపోరా, నేను తర్వాత వచ్చి పడుకుంటా. అమ్మ, నాన్న, నన్ను క్షమించండి. గవర్నమెంట్ జాబ్ సాధించాలని ఎంతో ఆశతో హైదరాబాద్ వచ్చి కష్టపడి చదివాను. కానీ ఒక వ్యవస్థలో ఉండే ఒక్కడి వల్ల నా ఉద్యోగం కోల్పోయానమ్మా. నేను మీ గౌరవాన్ని నిలబెట్టలేకపోయానమ్మా. నా ముఖాన్ని మన ఊర్లో అందరి ముందు చూపెట్టలేక నేను ఈ పని చేస్తున్నాను. సారీ అమ్మా. అన్నయ్య, అమ్మ నన్ను బాగా చూసుకో. ఇదేంటి తెల్లారింది? ఇదంతా కళ నిజమనుకున్నారా బాబు?
ఒకవేళ నాకు ఈ జాబ్ రాకపోతే నెక్స్ట్ తీసుకోబోయే స్టెప్ సూసైడా? ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సారైనా. సూసైడ్ మాత్రం అస్సలు చేసుకోను. నా మీదనే మా అమ్మ నాన్న ఆధారపడి ఉన్నారు. అరే ఎల్డే 24 ఈరోజే రిజల్ట్ డే. ఇదండి నా కథ. చాలామంది చాలా కష్టపడి గవర్నమెంట్ జాబ్ రాక చాలా మనోవేదనతో కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. ఏ జాబు లేకపోయినా పని చేసుకుని బ్రతకొచ్చు అని చెప్పడమే నా ఉద్దేశం.